ప్రభువుకు ప్రియమైన వారులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి తిరిగి మధ్యాహ్నం వేళ మరోసారి మనమంతా సహవాసం చేయడానికి ప్రభు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరోసారి మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ వచ్చేసారా? పొరపాటు ఎవరైనా చేయకపోతే చేతి చూపించండి అని నేను చెప్పను. మీరే పెట్టి నేను చేతులు తినాలి. మంచిది, చాలా సంతోషం. మధ్యాహ్నం వేళ సరిగ్గా అయితే 12 రోజులు నమ్మకంగా వెళ్ళిపోతారు. కానీ మీరు నమ్మకంగా కూర్చున్నారు. అంటే ఈ జంగారెడ్డి పరిసర ప్రాంత విశ్వాసులు చాలా నమ్మకస్తులుగానే కనపడుతున్నారు. చాలా మంది మార్నింగ్ శిక్షణ మేము పాల్గొస్తారు. అమ్మని భోజనం తిని నమ్మకంగా వెళ్ళిపోతారు. ఆయన మీరు నమ్మకంగా ఉన్నారు. నాకు చాలా సంతోషం. సగం కుర్చీలలో నాకు కనపడతారు. ఉంటారు దాదాపుగా ఒక 5% వెళ్ళిపోయినచ్చు ఉన్నారు. పెట్టారు ఉన్నారు 5% కూడా ఉన్నారంటే జాయిన్ అయిపోతారు. చాలా సంతోషం. అలాగే మీరు అన్ని విషయాల్లో నమ్మకస్తులుగానే ప్రతిదినాలంటే ప్రభుత్వంలో సాగాలని నేను ఆశిస్తూ ఈ వర్తమానాన్ని ప్రారంభిస్తాను. ఉదయకాలం వేళ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికల నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మధ్యాహ్నం వేళ కూడా దేవుని సహోదరులు వర్తమానం కోసం ప్రార్థించారు కాబట్టి మనం నేరుగా వర్తమానంలోకి వెళుదాం. అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసు పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సే పత్రిక, ఫిలిప్పీ పత్రిక. ఈ 4 పత్రికలలో పౌలు 4 ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినట్టు మనం చూశారు. ఎఫెసు పత్రికలో క్రీస్తు యేసునందు సంఘం యొక్క మహిమల గురించి, ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసునందు సంఘం యొక్క ఆనందముల గురించి, కొలస్సే పత్రికలో క్రీస్తు యేసునందు సంఘం యొక్క సంపూర్ణత గురించి, ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసునందు సంఘం యొక్క ప్రేమల గురించి పౌలు విశేషంగా ప్రస్తావించినట్టు మనం చూశాం. అలాగనే ఈ ఫిలిప్పీ పత్రికలో మనకు 25 వచనాలు ఉన్న పత్రికగా, ఒకే అధ్యాయం కలిగిన పత్రికగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పత్రిక ఎందుకోసం పౌలు రాశారో ఫిలిప్పీయులకు మనం చూశాం. ఒకటి, ఫిలిప్పీలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఆయన అభినందించడానికి రాశారు. రెండవది, ఒనేసిమును చేర్చుకోమని అభ్యర్థించడానికి రాశారు. మూడవది, ఫిలిప్పీయుల ప్రార్థనల మూలంగా ఫిలిప్పీయులు అనుగ్రహించబడాలన్న అపేక్ష కలిగి ఈ పత్రిక రాశారు అని చూశారు. ఈ పత్రికలో ముఖ్య వచనం కూడా 15-16 వచనాలుగా మనం చూశారు. క్రీస్తు యేసునందు సంఘం యొక్క ప్రేమ ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య విషయం. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘంలో మనమంతా సహోదరులుగా, సహోదరులుగా క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఒకరికొకరు ప్రేమించాలి. అప్పుడే ఈ లోకంలో మనం దేవుని ప్రజలమని అనేక మంది తెలుసుకోవడానికి, ప్రభు అయిన యేసును నమ్ముకొని రక్షణ పొందడానికి, దేవునికి మహిమ కలగడానికి మనం అవసరం అవుతాము అని మనం ఒకే జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పత్రికలో 11 వ్యక్తులు ఉంటే 11 ముఖ్యులుగా మనం చూశాం. పౌలు, ఫిలెమోను, ఒనేసిములో విశ్వాసం యొక్క కోరికలు, ఫిలెమోనులో ఒక నాయకుడు, సేవకుడు, ప్రచారకుడు కోరికలు, మన ప్రభువులో
క్రీస్తు యేసు యొక్క పోలికలను ఉన్నాయని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ఈ పత్రికలు 11 వ్యక్తులు వారి ముఖ్యులుగా మనకి ఈ విషయాలంటే వారి ముగ్గురు మధ్య జరిగిన విషయాలుగా మనం చూస్తాం. అలాగే స్థానిక సంఘంలో మనం అనేక మంది ఉన్నా కూడా సంఘంలో 2-3 మాత్రమే ముఖ్యులుగా ప్రముఖులుగా ఉంటారు. అందరూ ముఖ్యులు కాదు, అందరూ ప్రముఖులు కాదు అని మనం చూసాం. మన సంఘంలో దేవుడి సంఘంలో ముఖ్యులు కావాలి, ప్రముఖులు కావాలంటే మనం ముందుగా పరిచారకులు కావాలి. నేను పరిచారకులే రేపటి ప్రముఖులు అని నాకు జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి నేను పరిచయం చేద్దాం, రేపు ప్రముఖులుగా మనం పిలువబడతాం, ఎంచబడతాం. ఆయన పరిచర్యలో ముందుకు మనం సాగి ప్రభువును మనం నమ్ముకుంటాం. అలాగే ఈ ముగ్గురులో మనం పౌలు, ఫిలెమోను, ఒనేసిము మొట్టమొదట ఏ వ్యక్తి జీవితమైన విశ్వాసంగా ప్రారంభించబడుతుంది. అసలు విశ్వాసి అంటే ఎలాగా ఉండాలి అనేది మనకు అర్థమైనప్పుడే మనం ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుడు స్థానానికి మనం వెళ్ళగలుగుతాం. ఆ తర్వాత క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి పోలికలోకి మనం వెళ్ళగలుగుతాం. అసలు విశ్వాస అనుభవంలోని మన స్థితిగా లేకపోతే ఇక సేవకులుగా, నాయకులుగా, పరిచారకులుగా మనం ఎలాగా మార్చగలుగుతాం, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం ఎలాగా మార్చబడగలుగుతాము అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఒనేసిములో ఒక విశ్వాస పోలిక. అసలు ఒక విశ్వాసి అని మనం ఎలా చదువుతాం ఒక వ్యక్తి. ఇలాగనే మనం ఈ వాక్యంలో భాగంలో మనం చదువుతాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 8 వచనం నుండి 11 వచనం వరకు వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చదువుదాం. అప్పున యుక్తమైన దానిని గురించి నేను ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలులను నేను ప్రేమను బట్టి నేను వేడుకుంటున్నది మంచిదనుకొని నా బంధకములలో నేను కలిగిన నా కుమారుడు ఒనేసిము కోసము నేను వేడుకుంటున్నాను. నా బంధకములలో నేను అన్నాను. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఒక అనుభవం ఉంది. కన్య అనుభవం. పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆయన కన్య అనుభవం ఉంది. మనం చూస్తాం. ఆయన ఎఫెసుకు వెళ్ళినా, గలతీకు వెళ్ళినా, కొరింథీకు వెళ్ళినా, ఫిలిప్పీకు వెళ్ళినా, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ స్వార్థ ద్వారా 100 మందిని ప్రభువు కోసం ఏం చేసేవాడు. ఆయన కన్యవాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా కనుగొన్నాడు అన్న సంగతి తెలిగి ఆయన ఏం చేశారంటే జైల్లో పడేస్తే ఎక్కడక్కడ చూద్దామని జైల్లో వేశారు. జైల్లో వేసినా కూడా జైల్లో కూడా ఏం చేస్తా ఉన్నాడు. ఆయన అక్కడ కూడా కట్టానే ఉన్నాడు. అక్కడ కూడా కట్టాడు. అంటే పౌరులు ఎక్కడికి వెళ్ళినా ఏ వేదన అంటే ప్రసవ వేదన, ఎక్కడికి వెళ్ళినా ఏ వేదన ఉంది, ప్రసవ వేదన ఉంది. నేను కనాలి. కొన్నిసార్లు నాకు ఎక్కడికి వెళ్ళినా కొనాలి అని ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏదో వస్తువు కొనుక్కొని ఇంటికి వస్తాం. ఏదో పలానా ఊరికి వెళ్ళాలి, కొంతమందికి కొని అలవాటు ఉంటే పౌరులకి అలవాటు ఉంది, అనే అలవాటు. కాబట్టి అలవాటు మార్పించడానికి జైలు వేశారు. జైలు వేసినా కూడా ఏం చేస్తున్నారంటే ఒనేసిము బంధకములలో కన్నాడు అంటే అనుకూలమైన పరిస్థితులలో కన్నాడు, ప్రతికూలమైన పరిస్థితులలో కూడా కన్నాడు. మనం కూడా కొన్నిసార్లు మనకు అనుకూల పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువు కొరకు అనేవారంగా ప్రభు
ప్రార్థించవాలంగా అది పౌలు ద్వారా నేర్చుకున్నాను. ఆ తర్వాత 11వ వచనంలో అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతని మీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. మునుపు అన్నాను, ఇప్పుడు అన్నాను. అని ఒక వ్యక్తి విశ్వాసి అని ఎలాగ చెప్తారంటే మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి ఏకైపోతాడు మార్పు. మునుపు నిష్ప్రయోజనమైన వాడంటే నీకు నష్టం చేసిన వాడు. ఫిలిప్పు ఏం చేసుకొచ్చాడు? నష్టం చేసి వచ్చాడు. అదే 18వ వచనంలో చెప్తున్నాడు పౌలు. అతను నీకు ఏ నష్టమైన కలగజేసిన ఎడలా అంటే నష్టం కలగజేశాడు. నష్టం కలగజేశాడు. అది మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకు ఏమైనా ప్రయోజనకరమైన వాడాలి. అంటే ఇప్పుడు నష్టం చేసేవాడు కాదతను. అది ఒకప్పుడు ఏం చేసిన వాడు నష్టం చేసేవాడు. ఇప్పుడు అటువంటి నష్టాన్ని చేయడు. అంటే ఇప్పుడు అతను ఏమొచ్చింది? మార్పు వచ్చింది. ఉదాహరణకు ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని చూడాలని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి పేరే జక్కయ్య. ఆయన కొట్టి జక్కయ్య అని ప్రసిద్ధి రాశారు. చెట్టు దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళినారు. జక్కయ్య త్వరగా దిగిరా అన్నారు. యేసు ప్రభు వారు జక్కయ్య పిలువగా జక్కయ్య దిగి వచ్చాడు. అంటే అందరూ ఏమంటున్నారంటే ఈ పాపినటువంటి జక్కయ్యను పిలుస్తున్నాడే తర్వాత ఇంత పరిస్థితుల్లో కాబట్టి ఎంత ప్రార్థన చేసే వాళ్ళంతా ఉంది, ఎంత పరిచయం చేసే వాళ్ళంతా ఉంది, మనం పిలవకుండా పాపి ఆ పొట్టి జక్కయ్య పిలుస్తున్నట్టు పొట్టి మొక్కని అంటే వీళ్ళంతా చదువుకుంటున్నారు. అంటే యేసు ప్రభు ఎవరు పిలవడానికి వచ్చాడు? నేను పాపులని పిలువచ్చింది, నీతిమంతులను పిలవలేదన్న. అది నీ నీతిమంతులుగా పిలువబడతారు. వాళ్ళకి ఎవరు పిలవలేదు. ఆ పాపి పిలుస్తుంది. పాపి దగ్గర వచ్చి ప్రభువును చేర్చుకున్నాడు. ప్రభువుని ఎప్పుడైతే అతను చేర్చుకున్నాడో అతను ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ప్రభువా, నేను ఈ పట్టణంలో చాలా మంది దగ్గర అన్యాయంగా ఏం చేశాను? పన్ను వసూలు చేస్తాను. సగం నా జేబులో వేసుకున్నాను, సగం గవర్నమెంట్ తెప్పించాను. నేను అన్యాయంగా తీసుకున్నాను. నేను తిరిగి మమ్మీ 4 గంటలు చెల్లిస్తాను. ఇది ధర్మశాస్త్రం ప్రకారం చెల్లిస్తాను. అంటే ఎప్పుడైతే ప్రభువును చేర్చుకుంటారో అప్పుడు జక్కయ్యలో ఏమొచ్చేసింది? మార్పు వచ్చింది. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే నీళ్ళలో మునగడం కాదు. చాలా మందికి నీళ్ళలో మునగడం తెలుసు. యేసుప్రభువును నమ్ముకుంటారంటే బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నారు కదా అడుగుతా ఉంటారు. ఏమడుగుతున్నారు? యేసుప్రభువును నమ్ముకున్నావా, రక్షణ పొందుకున్నావా అంటే దానికి జవాబు చెప్పాలి. బాప్తిసం తీసుకున్నాను అని కొంతమంది అంటారు. కొంతమంది ఇంకా బాప్తిసం తీసుకోలేదు. ఈ నీళ్ళలో మునిగే సంగతులు కాదు. ముందు కొంతమంది ముఖ్యమైనది ఏంటంటే ఈ మునగడం ముఖ్యమైనది. అంటే ఆ నీళ్ళలో మునిగితే రక్షించబడినట్టుగా చాలా మంది తలస్తారు ఉంటారు. నీళ్ళలో మునిగిన వాళ్ళందరూ రక్షించబడిన కాదు. క్రీస్తు హృదయంలో చేర్చుకుంటాం. అది ఎప్పుడైతే చక్కగా క్రీస్తును చేర్చుకున్నాడో జబ్బు లేకొచ్చిందంటే మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. నేను ఎవరినైతే అన్యాయంగా చూసుకున్నారో తిరిగి వాళ్ళకి చేరుస్తున్నాను. అది అదే మార్పు. మనము కూడా యేసు ప్రభువును నమ్ముకున్న రక్షణ పొందుకున్నామంటే మనలో స్పష్టమైన మార్పు రావాలి. స్పష్టమైన మార్పు రావాలి. ఆ స్పష్టమైన మార్పు జక్కయ్యలో ఉంది. అందుకంటాడు
ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నువ్వు నిజంగా ఎవరు కుమారుడివి? అబ్రహాము కుమారుడివి అన్నాడు. అంటే అప్పుడు నువ్వు రక్షించబడినావు అని అంటావన్నమాట. నాకు మార్పు లేకుండా నేను రక్షించబడినాను అంటే అది రక్షించబడినట్టుగా. నేను మార్పు లేకుండా అబ్రహాము మరి నేను విశ్వాసిని అని నేను చెప్పడానికి వీలు కాదు. ఆ స్పష్టమైన మార్పులు ఎవరిలో చూశాడంటే పౌలు. ఒనేసిమును చూశాడు పౌలు స్పష్టమైన మార్పు. కాబట్టి మన మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి స్పష్టమైన మార్పు ఉన్నప్పుడే మనము విశ్వాసులను అని పిలువబడడానికి అనుకూలము. మార్పు అంటే అది స్పష్టమైన మార్పు. కాబట్టి మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకు ప్రయోజనమైన వాడు. అంటే ఆ మునుపటి జీవితం లేదు, ఇప్పుడు అతని కొత్త జీవితమై ప్రారంభమైంది. ఆ కొత్త జీవితాన్ని గురించి నేను నీకు సాక్ష్యం ఇస్తున్నాను. మన మార్పుల గురించి మొట్టమొదట మనం సాక్ష్యం చెప్పాలి. చెప్పాలి మన మార్పుల గురించి మనం చెప్పాలి. రెండవది మన మార్పుల గురించి చెప్పాలంటే మన కుటుంబం చెప్పాలి. మూడవది మన మార్పుల గురించి చెప్పాలి, మన సంఘం చెప్పాలి. నాలుగవది మన మార్పుల గురించి మన సమాజం చెప్పాలి. మార్పుల గురించి నెంబర్ 1, నేను ఒకప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు ఇలాగా గుడ్డివాడు ఏం చెప్పాడు? నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? అది మనం చెప్పాలి, మనం చెప్పాలి. రెండవది మన కుటుంబం చెప్పాలి, మన కుటుంబం చెప్పాలి, మన కుటుంబం చెప్పాలి. నిజమేనయ్యా, సేనా దయాలు పట్టిన వాళ్ళు కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది అన్నప్పుడు చాలా భయంకరంగా ఉండేది. గొలుసుతో కట్టేస్తే కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయి పోయేవాడు. రెండవది ప్రభు ఏమన్నా నీటి వాళ్ళు వెళ్ళిపోతాడు అంటే నీటి వాళ్ళు వెళ్తారు. నిజమైన వీడు భయంకరమైన వ్యక్తి, సమాధిలో ఉండేవాడు, గొలుసుతో కట్టేస్తే తెప్పుకొని వచ్చేవాడు. ఈరోజు వీడు అర్థం చేసుకొని మౌనంగా కూర్చున్నాడంటే ప్రభు బాధ జీవితం మారిపోయింది. రెండవది కుటుంబం చెప్పాలి సాక్షి మన మార్పు గురించి. మూడవది మనకున్న సంఘం కూడా చెప్పాలి. మూడవది మనమున్న సంఘం సాక్షి చెప్పాలి. నాలుగవది మనం ఏ సమాజంలో అయితే తిరుగుతూ ఉన్నామో ఈ సమాజం మనం చూసింది కదా. నాలుగవది మన సమాజం కూడా చెప్పాలి. కాబట్టి మన మార్పుల గురించి స్పష్టమైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. మునుపటి జీవితానికి ఇప్పటి జీవితానికి స్పష్టమైన మార్పు. మునుపు మనం ఎలాగ ఉన్నాము, ఇప్పుడు మనం ఎలాగ ఉన్నాము, ఆ మార్పు అనేది మనలో ఉంటే మనం నిజమైన విశ్వాసం. మునుపు మన అనుభవం ఏంటి, ఇప్పుడు మన అనుభవం ఏంటో మనకు ఎఫెసీ పత్రికలో నుంచి కొన్ని విషయాలు ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే, మీరు వాకిలి చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకోండి. మునుపు అంటే యేసు ప్రభు నమ్మకం వరకు మనమంతా ఈ ప్రపంచ ధర్మం చొప్పున ఏం చేస్తున్నామంట? నడుచుకున్నాం. అది మునుపటి జీవితం. మనం ఏ పని చేసినా ఏం చెప్పేవాళ్ళము? మేము అందరితో పాటు, ఊళ్ళో వాళ్ళతో పాటు, బంధువులతో పాటు మేము కూడా అలాగే చేస్తున్నాము అని చెప్పారు. అంటే మేము అందరితో పాటు మేము కూడా అలాగే చేస్తున్నాం. అందుకే ప్రపంచ ధర్మం చొప్పున ఏ పని చేసినా కూడా ప్రయాణం చేయాలంటే అందరితో పాటు మనం కూడా క్యాలెండర్ చూసుకొని రాహుకాలమా
ఈ పంచాంగం చూసి ముహూర్తాలు పెట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే పునాది తీయాలంటే దానికి కూడా ఒక ముహూర్తం పెట్టేవాళ్ళు. ఇంట్లో ప్రవేశించాలంటే మళ్ళీ దానికి కూడా ఒక ముహూర్తం పెట్టేవాళ్ళు. అది చనిపోయిన పాతి పెట్టాలన్నా కూడా దాన్ని కూడా అడిగేవాళ్ళు. మళ్ళీ దానికోసం దినం చేయాలంటే మళ్ళీ దానికోసం కూడా ఈ ప్రపంచ ధర్మం చొప్పున అన్ని చేశారు. అంటే పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు ఏ ధర్మం చొప్పున నడిచే వాళ్ళము అంత ప్రపంచ ధర్మం చొప్పున అందరితో పాటేనన్న మేము అందరితో పాటించే అది ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నాము. ఇప్పుడు కూడా యేసు ప్రభువును నమ్ముకొని రక్షణ పొందుకొని బాప్తిసం పొందుకొని నువ్వు సంతములు చేర్చబడి కూడా పుట్టినది మొదలుకొని సత్యంత వరకు మేము ప్రపంచ ధర్మం చొప్పునే నడుచుకుంటామంటే నువ్వు విశ్వాసి కాదు. మునుపు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం, ఇప్పుడు ప్రపంచ ధర్మం కాదు. ఇప్పుడు ఏ ధర్మము బైబిల్ ఏం చెప్తామంటే చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తనలో 55వ వచనం 56వ వచనాన్ని మనం చదువుతాం. ఏమంటాడు? యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఒకప్పుడు నేను ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకునే వారి వరకు, ఇప్పుడైతే ఏం చెప్పండి, మనము నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరము. నాకు వరం ఏ వరము? మాటల వరం లేదు, నాకు ప్రసంగ వరం కూడా లేదు, నాకు సంఘాన్ని నడిపించే వరం కూడా లేదయ్యా. ఆయన నాకు ఏ వరం ఉంది? నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునే వరం నాకు ఉంది. కొన్నిసార్లు మాటల వరం ఉంది, ప్రసంగ వరం ఉంది, ఎన్నో వరాలు మనకు ఉన్నాయి. కానీ ఈ వరం లేకపోతే నరం లేదు. ఈ వరం లేకపోతే నరం లేదు. నరం లేదు చెప్పండి. కూర్చోలేడు, నిలబడలేడు, పట్టుకోలేడు. నర్వస్ వీక్నెస్. కొన్నిసార్లు మనకు అన్ని వరాలు ఉన్నాయి, ఈ వరం ఉండదు. అటు మునుపు మన ప్రపంచ ధర్మం చోటు నడుచుకున్నాం, ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం చోటు ఏం చేస్తారు? దేవుని సేవకులు వాక్యం చెప్తారు, ఎక్కడ రాయి దిగిపోతారు. అంటే మా ప్రాంతం అంటే ఏ ప్రాంతం ఎవరు పోతారు అంటే అంత ప్రాంతంలో పోతున్నామని పోయి ఏం చేస్తారు? ఆ ద్రవ్యం పోయి ఇంటికి పోయి ఏం చేస్తారు? ఆ బుట్లో పెట్టరు వాళ్ళు. పౌలు శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నమో లేవో చెప్పి ఏం చేస్తారంట మళ్ళీ వాళ్ళు పరిశీలన చేసుకుంటారు. అంటే మిస్టేక్ ఏమైనా వాళ్ళు చెప్పారేమో, కానీ మనం మిస్టేక్ చేయకూడదు. వాళ్ళు చెప్పేవాళ్ళు కొన్నిసార్లు మిస్టేక్ ఉండొచ్చు, కానీ చేసేవాడు మాత్రమే ఏమంటకూడదు, మిస్టేక్. కొన్నిసార్లు చెప్పేవాళ్ళ మిస్టేక్ చూస్తాం, చెప్పేవాళ్ళ మిస్టేక్స్ చూస్తాం. కొన్నిసార్లు టీచర్ కూడా మిస్టేక్ చెప్తా ఉంటారు పిల్లలు. అప్పుడు ఏం చేయాలి? పిల్లలు ఏదో పై మిస్టేక్ చెప్పారు, వాళ్ళు కరెక్ట్గా రాసుకోవాలి. పరిశీలించి ఆ ప్రకారంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు నడుచుకుంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రామాణిక ప్రపంచ ధర్మం కాదు, ఇప్పుడు ప్రామాణికమైంది దేవుని ధర్మశాస్త్రం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి మోషే నాయకత్వంలో నడిపించబడుతుండగా సీనాయి పర్వతం
ఈ ప్రజలు తాము విడిచి వచ్చిన ఐగుప్తు యొక్క ఆచారాలు ఆచరించకూడదు. తాము వెళుతున్న కనాను దేశపు ఆచారాలు కూడా వారు ఆచరించకూడదు. వారు నా ధర్మశాస్త్రం ఆచరించి నడుచుకోవాలి. కాబట్టి నువ్వు నా సన్నిధికి రా, నేను నా ధర్మశాస్త్రం ఇస్తా, ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇవ్వు అని దేవుడు చెప్పించాడు. అంటే మన ఐగుప్తు ఆచారాలు ఆచరించదు, కనాను దేశపు ఆచారాలు ఆచరించదు, ప్రపంచంలో దేవుని ధర్మశాస్త్రం మాత్రమే మనం ఆచరించాలి. అప్పుడు ఆ వ్యక్తులు ఏమంటారంటే విశ్వాసులు. నిజమే, మునుపు ప్రపంచ ధర్మం చొప్పున ప్రతి విషయంలో నడుచుకునే కుటుంబం ఉంది. ఇప్పుడు ప్రతి విషయంలో దేవుని వాక్కు ప్రకారం చేంజ్, మార్పు అది మార్పు. మునుపటికి ఇప్పటికి ఉన్నటువంటి రెండవదిగా మనం చూస్తాం. మునుపుకు ఇప్పటికి చేంజ్ కనపడాలి, మార్పు కనపడాలి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే, ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్తారు. రెండవ మాట, రెండవ అధ్యాయం 14 నుంచి మనం చదవచ్చు. 14 లేదా 13 నుంచి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు. ఎవరికి దూరస్తులము? మనకు దేవునికి దూరస్తులమే, క్రీస్తు ద్వారా సమీపస్తులమే. రెండవది యూదులు అన్యులు కూడా ఒకరికొకరు దూరస్తులు. వారు యూదులు అన్యులు. యూదులు అంటే అది అగ్రకులము, అన్యులు అంటే అది అంతరాయ కులం. అందుకే సమరయ స్త్రీని యేసు ప్రభు వారు నీళ్ళు అడిగినప్పుడు ఏమంటది? నీవు యూదులమై ఉన్నావు, నేను సమరయులమై ఉన్నా, నేను నీళ్ళు ఇస్తే నువ్వు ఎట్లా తాగుతావు అని. అంటే ఒక యూదులు తప్పితే మిగతా జాతులన్నీ ఏంటంటే అన్యులు. ఇప్పుడు యూదులను అన్యులను కూడా ప్రభు ఏం చేశాడు? ఏకం చేశాడు. అంటే మునుపు మనం ఎలా పడేవాళ్ళు అంటే అంటరాని వాళ్ళు అగ్రకులము అని ఉంటాయి. ఇప్పుడు యూదులను అన్యులను కూడా ఈ మధ్య కూడా ప్రభు ఏం చేశాడు? బైబిల్లో ఏకం చేశాడు. ఇప్పుడు మేము అగ్రకులము, మీరు అంటరాని కులము అనేది లేదు. ఇప్పుడు ఒక నవీన పురుషుడు అదే సంఘం. మనం కలిసి ఆరాధన చేస్తున్నాం, కలిసి ప్రార్థన చేస్తున్నాం, కలిసి భోజనం చేస్తున్నాం, కలిసి వివాహాలు చేసుకుంటాం. ఆ ద్వేషాన్ని ప్రభు ఏం చేశాడు? పోగొట్టాడు. ఇప్పుడు ఆ ద్వేషం ఉంది, ఎక్కువ తక్కువ అనేది. ఇప్పుడు మళ్ళీ మనం అదే భావం కలిగి ఉంటే మనం విశ్వాసం ఉంటారు. ఇక్కడ ఎవరైనా సరే అనేక సంఘాలలో ఈ కులద్వేషం మునుపు ఉన్నాయి. వాస్తవమే ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని ప్రభు పడగొట్టేశాడు, మనల్ని ఏకం చేశాడు. మనకు దేవునితో సమీపస్తులు మాత్రమే కాకుండా మనం ఒకరికొకరిని కూడా సమీపస్తులు ఆయన చేశాడు. అందుకే మునుపు మేము దూరస్తులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మేమైపోయినామో సమీపస్తులు. ఇదే మార్పు అంటే, మార్పు అంటే ఇదే మార్పు. ఈ మార్పు అనేది ఎవరికి వచ్చింది? యేసు ప్రభువులోకి మనం రావడం ద్వారా మార్పు వచ్చేసింది. లేకపోతే మనమంతా కలిసి ఇలాగా ఆరాధించే వాళ్ళు కాదు, ప్రార్థించే వాళ్ళు కాదు, సహవాసం చేసే వాళ్ళు కాదు, అసలు ఒకరి చేతిలో అందుకునే వాళ్ళు కాదు. ఈ మార్పు ఇది. సరే, సంఘం అంటే
యూదులు అన్యులు ఏకం చేస్తారు. ప్రపంచంలో అన్ని కులాలను మతాలను ఏకం చేసింది సంఘం. మునుపు మాకు అలా ఉండేది ద్వేషభావం. అందుకే చాలాసార్లు మనం సాక్ష్యం చెప్పేటప్పుడు మాకు మునుపు అటువంటి భావం ఉండేది, కానీ క్రీస్తుల భావం లేకుండా నేను జీవిస్తున్నాను సాక్ష్యాలు. ఎందుకు? ఆ మార్పు ఇచ్చిన వాడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభువుకి వస్తే మనకు ఆ మార్పు వచ్చేస్తుంది. అందుకే మనల్ని ఏమంటున్నారంటే విశ్వాసులు అంటున్నారు, దేవుని యందు విశ్వసించిన వాళ్ళు అంటున్నారు. దేవుని యందు విశ్వాసం వచ్చిన వాడు. అందుకే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా కులాలు మతాలు పేరట మనము విభజనగా తెచ్చుకోకూడదు. క్రీస్తు పడగొట్టిన దాన్ని మళ్ళీ మనం తిరిగి అంటే మనం ఏమైపోతాము? మా వాళ్ళంతా కలిసి నేను విడగట్టుకున్నాను. కొన్ని సంవత్సరాల కింద ఆ సదస్సులు ఫోన్ చేశాడు. ఆదివారం పొద్దున ఫోన్ చేస్తున్నాడు. ఏమన్నా అంటే మా వాళ్ళందరం కలిసి ఒకసారి గ్రూప్ వాళ్ళనుకుంటున్నాం అన్నాడు. ఎవరు మీ వాళ్ళంటే అంటే వాళ్ళ క్యాస్ట్ పేరు చెప్తారు. ఏమైనా ఇప్పుడు అందరూ బాగా ఉన్నారు కదా అంటే నేను నా మా వాళ్ళతో ఒకసారి ఉన్నాను అనుకుంటున్నాను. నేను చెప్పిన అన్న దేవుడు సంఘానికి శిరస్సు కానీ దేవుడు కులానికి శిరస్సు కానీ దేవుడు కులానికి శిరస్సు కాదు. కులం వాళ్ళంతా అక్కడ మేము కలిసి ఆరాధన చేస్తే కులానికి శిరస్సు కాదు. యెహోవా జ్ఞానమైన వివేచన అది నిలబడదు. లేదు మాకు ఆరాధన చేసుకుంటే నిలబడతాను మాట. నేను చెప్పే మాట కదా, వాక్యం చెప్పే మాట. చూడండి, ఒక 6 నెలల తర్వాత చూడండి, 6 నెలల తర్వాత ఈ కులాన్ని ఎగేసుకొని కట్టినాయని ఈయన గుర్తు పంపించారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడలేడు, వాళ్ళ దగ్గరికి ఉండలేడు. మధ్యలో ఏమైపోయినాడు, 2 చెడిపోయి ఉన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఎప్పుడైనా పశ్చాత్తాపడి వచ్చి సంఘంలో రావాలి. కానీ ఆ పశ్చాత్తాపం అనేది అతను ఎప్పటికీ కలగలేదు. ఎప్పుడైనా పశ్చాత్తాపడి వస్తే రావచ్చు. అలా కాకుండా ఇటువంటి మనం చేస్తే దేవునికి వాటికన్నిటికీ క్షేమం. కుటుంబం అస్తవ్యస్తంగా తయారైపోతారు. చాలా బాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మార్పు మనకు ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత మనలో కలగలిసిన మార్పు ఆ తర్వాత చెప్పారు. ఇదే ఎఫెసీ పత్రికలోని మునుపు ఎక్కువ అనే విషయాలు ఎక్కువగా చెప్తారు. ఎఫెసీ పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు? మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి అన్నాడు. మునుపు మనం ఎవరమో అన్యజనులు. ఇప్పుడు ఎవరు మనము? ఇప్పుడు దేవుని జనులం. పేతురు రాసిన పత్రిక చెప్పాడు కదా, మనం ఇప్పుడు ఎవరు ఉన్నాము? పేతురు రాసిన 2వ పత్రిక 9వ వచనంలో ఆయన చెప్పే ఒక మాట చదవచ్చు. అక్కడ 9వ వచనంలో ఏమంటాడు? 10వ వచనంలో ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే. మునుపు ఎవరు ఉన్నామంటే అన్యజనులు. ఇప్పుడు ఎవరున్నాయి? దేవుని ప్రజలైతే. అంటే అన్యజనులుగా ఉన్నప్పుడు మనలో అన్యజనుల అనుభవాలు ఉంటాయి. దేవుని జనులైన తర్వాత దేవుని జనుల యొక్క అనుభవాలు కావాలి. అన్ని జనులుగా ఉన్నప్పుడు అనుభవాలు, అన్ని జనుల అనుభవాలు. దేవుని జనులైన తర్వాత దేవుని
అన్ని జనులు నడుచుకున్నట్టు మీరు ఇక మీద నడుచుకున్న వాళ్ళని ప్రభువునందు సాక్ష్యం. కొన్నిసార్లు మనం దేవుని జనులు అనేది మనం మర్చిపోతుందా, మనం ఇంకా అన్ని జనులుగానే ఉన్నామని చెప్పి అన్ని జనులుగానే నడుచుకోవాలనే సందర్భాలు వస్తున్నాయి. అందుకే పౌలు అంటున్నారు, అన్ని జనులు నడుచుకున్నప్పుడు మీరు ఇక మీద నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం. వారికి అంధకారమైన మనసు గలవారు. అన్ని జనుల మనసు ఏంటి? అంధకారం. అంధకారంలో ఉన్న వ్యక్తి ఎలాగ వెళ్ళిపోతారో అతనికి తెలియదు. వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా వెళ్తున్నాడో తనకు తెలుసు. అది తమ హృదయ కాఠిన్యం వలన వారి హృదయాలు అంధకారంగా ఉంటాయన్నారు. వారి హృదయాలు కఠినంగా ఉంటాయి అని చెప్పారు. తర్వాత అంధకార మనసు గలవారి హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత ఏముంటుంది? వారిలో అంధకారం ఉంది, కాఠిన్యం ఉంది, అజ్ఞానం ఉంది అన్నాడు. అంటే జ్ఞానం లేకపోవడం దేవుని అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. మన జీవం అయితే క్రీస్తులో దాచబడింది, వారి జీవం అయితే క్రీస్తులో నుంచి వేరు చేయబడిన వారు అని చెప్పారు. తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అది అన్ని జనులు దేని అనుసరిస్తారు? అన్ని జనులు తమ మనస్సులకు కలిగిన వ్యర్థత, మనసులకు వ్యర్థత, ఆ వ్యక్తమైనవి మనసులో ఉంటాయి. వాటిని అనుసరించే అన్ని జనులు నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉంటే అన్ని జనులకు ఏం లేదు చెప్పండి. ఏ సిగ్గు లేదంటే సిగ్గు చిన్నప్పుడు పోయిందా? అది చెప్పారు. సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతను అత్యాశలో జరిగించుటకు తామే కామకత్వములకు అప్పగించుకున్నారు అన్నారు. అదే ఇది అన్ని జనుల వల్ల మీరు నడుచుకోకూడదు. ఇది దేవుడి జనుల వల్ల నడుచుకోవాలి అని చెప్పారు. మునుపు మీరు అన్ని జనుల వల్ల నడుచుకున్నారు. అన్ని జనులు కాబట్టి ఇప్పుడు దేవుడి జనుల వల్ల నడుచుకోవాలి అని చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని పేతురు గారు చెప్తారు. ఏమంటారు? 4వ అధ్యాయం 3వ వచనంలో, మనకు కోరికలు చేస్తున్న ద్రాక్షలు, మద్యపానం, అలరితో పడిన ఆటపాటాలు, త్రాగుబోతుల వ్యక్తులు, మొదలైన వాటి యందు నడుచుకోవచ్చు. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకుంటూ గతించిన కాలం చాలు. మన మురుగు అన్ని జనులు కాబట్టి అన్ని జనులు వల్లే నడుచుకున్నాం. అన్ని జనుల ఇష్టాలు నెరవేర్చాం. దానికి గతించిన కాలం చాలు. అపరిమితమైన దుర్వ్యాపారములను తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషించుతున్నారు. ఇప్పుడేం కావాలి? మనం అన్ని జనుల వల్ల నడుచుకోకుండా అన్ని జనుల ఇష్టాలు నెరవేర్చకుండా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని దూషించాలి. చాలా మంది ఏం చేస్తారంటే అన్ని జనులైన ప్రభువులతో అన్ని జనుల వల్లే ఉంటారు. వాళ్ళు ఇష్టాలు నెరవేరుస్తారు. ఎందుకంటే వాళ్ళకు మంచి అనిపించుకోవాలి. నా వివాహ సమయానికి నేను ప్రభు నమ్ముకున్నాను. నేను డిగ్రీ చదువు అయిపోయిన తర్వాత ప్రభు నమ్ముకున్నాను. నా మ్యారేజ్కి నా ఫ్రెండ్స్ పిలిచాను. మ్యారేజ్కి పిలిస్తే వస్తామన్నారు. ముందు రోజు వస్తామన్నారు. ముందు రోజు రండి అని చెప్పారు. ముందు రోజు వస్తే ఏర్పాట్లు అన్ని చేయాలన్నారు. ఆ భోజన ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. భోజన ఏర్పాట్లు కాదు, ఏం తెలియదా అన్నారు. అంటే నేను కాలేజీలో నేను చదువుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నగారి పెళ్ళిళ్ళు కానీ అక్కగారి పెళ్ళిళ్ళు లేకపోతే మా దగ్గర ఏర్పాట్లు చేసేవాళ్ళు. ముందు రోజు పోతే ఏర్పాట్లు అంటే ఏ ఏర్పాట్లు
అనుకుంటున్నాను కదా, పిలిచేసుకుంటున్నా. చెప్పిన ఒరే నేను ప్రభు నమ్ముకున్నాను, మార్పు పొందాను, మీకు తెలుసు. ఒకప్పుడు మీతో కలిసి నేను అలాగా చేశాను, మీరు నాతో కలిసి చేశారు, ఇప్పుడు నేను చేయను, నేను చేయలేను. నువ్వు మాకుంటున్నాను, మమ్మల్ని మాకున్నావు, మాకన్నీ ఏర్పాట్లు చేయాలి. ఎన్ని పరిస్థితులలో ఇప్పుడు మా ఇంట్లో పాముంది, అది పక్కింట్లో వదిలిపెట్టి ఎట్లుంటుంది? అది మా ఇంట్లో ఉన్న ప్రమాదమే, పక్కింట్లో వాళ్ళ ఇంటికి పంపించిన ప్రమాదమే. కాబట్టి అది నాకు ప్రమాదం కలిగించేదాన్ని ప్రభువు నా నుంచి తీసేశాడు. మీలో కూడా మార్పు చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను రా, దయచేసి మీరు ఇటువంటి వెళ్ళాలని చెప్పాను. ఇక ఆ టైంలో వాళ్ళు పెద్ద సస్వరిని ఆమెని నీకు చెప్తావు అని చెప్పారు. కొంతమంది నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చారు. కొంతమంది కొన్నిసార్లు మనమేంటంటే మనం తాగం కదా, మనం తినం కదా, ఏదో కంప్లీట్ చేస్తే వాళ్ళు తాగుతారు, వాళ్ళు తింటారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారులే అని పిలాతు మాదిరి చేతులు కలుపుకుంటా ఉంటాం. ఈ పాపం నా మీదకి, నా పిల్లల మీదకి రాకుండా ఉంటున్నావు కనుక అని చేతులు కలుపుకుంటే పనులు చేస్తూ ఉంటారు. ఇక మనం చేయనివి ఇతరులు చేస్తామన్నప్పుడు దాన్ని మనం ఏం చేయకూడదు, దాంతో వాళ్ళు మనం తిట్టినా పర్వాలేదు. కొన్నిసార్లు వాళ్ళు చేసేవన్నీ మనం చేస్తే ఆ వాడు చేస్తూ ఉన్నప్పుడు పర్వాలేదు, వాడు ఎప్పుడైనా మావాడే అయిపోయింది పర్వాలేదు. కాబట్టి మునుపు అన్ని జనులుగా ఉన్నాము, అన్ని జనులుగా నడుచుకున్నాము, అన్ని జనులతో ఏకీభవించాము. ఇప్పుడు వారితో వారి వలె నడవకూడదు, వారితో ఏ విషయాల్లో ఏకీభవించదు. ఒకవేళ వారు నన్ను దూషించినా పర్వాలేదు, నా నాలుగు నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించిన దూషించిన, మీ మీద అబద్ధంగా చదమాడం కలిగినా కూడా మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో ఫలం ఏమైతుంది. ఆ చేంజ్ రావాలి. మునుపు అన్ని జనుల అనుభవాలు, ఇప్పుడు దేవుడి జనుల అనుభవాలు, దేవుడి జనుల అనుభవాలు కావాలి. నేను పెళ్ళి అప్పట్లో చదువుకునేటప్పుడు అనుకునేవాడిని, ఎంతో వ్యాపకతో ఒక జీపు మీద ఊరేగిస్తా, నా స్నేహితులంతా డాన్స్ చేస్తా ఉంటే నేను కూర్చొని నాకు పోవాలనిపించేదా చూసాను. అన్ని జనులు వ్యవహారాలు కంటే అసలు నా పెళ్ళికి పూలదండలు కూడా లేవు, పూలదండలు కూడా లేవు నా పెళ్ళి, మంగళసూత్రాలు లేవు నా పెళ్ళి. ఎక్కడ చూసి అమ్మబాబు గారిని అడగచ్చు, అమ్మబాబు గారు ఉన్నారు, రాజారావు గారు ఉన్నారు, గౌరాజారు ఉన్నారు, ఎలా అడగచ్చు. ఆమె మెసేజ్ పడితే పూలదండలు కూడా తీసుకున్నాను, జ్ఞాపకం లేవరండి. అంటే ఎట్లా ఊహించుకునేవాడిని, ఎట్లా అయిపోయాడు అంటే అన్ని జనులు వారి అలాగే ఒక గ్రాండ్ ఇలా ఉండాలనుకునేవాడి. అసలు ఆ విషయాన్ని నా మనసులో లేదు. మనసులో లేకుండా పోయాడు. చూసారా అసలు పూలమాలలు లేకుండా పెళ్లి చేసేది కూడా వాళ్ళు ఎక్కువ లేదా అదేనా చెప్పారు. కాబట్టి వీళ్ళకి దేవుని పెట్టాల మునుపు వాటి జనులు వల్ల ఉన్నారు. ఇప్పుడు దేవుడి జనులు అన్ని విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో, వివాహ విషయాల్లో, అన్ని విషయాల్లో వీళ్ళు దేవుడి జనులు. సాక్ష్యం చెప్పాలి, దేవుడికి మహిమ కలగాలి. ఆ తర్వాత చెప్పాడు ఇదే ఎఫెసు పత్రికలో 5వ అధ్యాయం, ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. ఏమన్నారు? 8వ వచనం
మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఎప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం ఏమై ఉన్నారు? చీకటి. ప్రభువునందు ఇప్పుడు ఏమై ఉన్నారు? వెలుగు. ప్రభు దగ్గరికి రాకముందు మనం అంతా చీకటి. చీకటి. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో మనం వెలిగించబడ్డాం. వెలుగై ప్రభు నేను లోకానికి వెలుగై ఉంటున్నానని చెప్పినవాడు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని మనం వెలిగించబడ్డాం. ఆ వెలుగు ఫలం ఏంటో చెబుతున్నాడు అక్కడ 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. మనం చీకట్లో ఉన్నప్పుడు సమస్త విధములైన చెడ్డతనం, అన్ని రకాలైన చెడుతనం ఎవరిలో ఉన్నదంటే మనలో ఒక రకమైన చెడుతనం కాదు, అన్ని రకాలైన చెడుతనం చీకట్లో. ఇప్పుడు సమస్త విధములైన మంచితనం అయింది. ఇంకా మనం చీకట్లో ఉండేవాళ్ళం, ఉన్నప్పుడు అనేవాళ్ళము నేను మంచికి మంచివాడిని, చెడ్డకు చెడ్డోని. ఇక స్త్రీలు అయితే ఇంకా దాంట్లో మాట్లాడతారు, నేను మంచి మంచిదాన్ని. ఇదిగో పెట్టుకున్నావా చెడ్డకి ఎంతైనా చెడ్డదాన్ని అని పురుషుల కంటే ఎక్కువగా మానవ స్త్రీలలో మాట్లాడతారు. వాళ్ళ కోసం ఎక్కువ అని కుప్పు కూడా కట్టేస్తారు. అంటే మా ప్రాంతంలో మీ ప్రాంతంలో కడతారు. చూస్తాను ఎంత చూస్తున్నా సార్, రాయలసీమ పౌరుషం ఉంటారు, ఎవరో ఉంటారు పౌరుషం. చెడ్డకు చెడ్డ, మంచికి మంచి మంచికైతే ఎంతకైనా మంచిది, చెడ్డకైతే ఎంతకైనా. ఇప్పుడు అనే మాట లేదు. ఇప్పుడు ఆ మాట ఇప్పుడు చెడుకైతే చెడు, మంచిదైతే మంచిదే. ఇప్పుడు ఏం చెప్పాలి మనము? మంచి ఇప్పుడు మంచి. ఈ మధ్య ఒక సహోదరుడు నువ్వు ఎందుకు నా గురించి ఇలా మాట్లాడినప్పుడే, నువ్వు నా గురించి నాకు చెప్పినావు, అందుకే నీ గురించి నేను ఎందుకు చెప్పినా, ఏం నువ్వు నాకు చెడు చేస్తే నేను ఎందుకు చేయనా? నువ్వు నాకు చెడు చేస్తే నేను ఏం చేస్తా? అది ఎప్పుడు సంగతి? అది మొదటి సంగతి, ఇప్పుడు సంగతి కాలేదు. ఇప్పుడు సంగతి ఏం చెప్తాడు? నీకు నచ్చి వాడు దానికి నేర్పిస్తున్నాడు, దుఃఖెత్తుకు వస్తున్నాడు. చీపో చేపో దుర్మార్గుడా, సాగోరా సాగో. ఇక్కడ అభిషేకం చెప్తున్నాడు, కొంచెం ఆత్మీయ తలకాయ తీసుకొని వస్తాడు. అంటే ఎక్కడ కూడా ఉన్నారు. నాకేమంటాడు, సిరియా కుమారులారా, ఇక మీకు నాకేమే, మీకు నాకేం తేడా ఉంది. అలానే యెహోవాని మన మేలు కోసమే కొన్నిసార్లు మనం మనం దుమ్మెత్తి కోసం మనం ప్రార్థన చేస్తే ఇంకా చెడు చేసినట్టే. చెడుతో చెడు చేస్తాం. నాకు బాగా తెలుసు, 25 సంవత్సరాల కొత్తగా సేవ చేస్తున్నాను. నాకు పెద్ద వయసు నాకేం మనం ఎటువంటి దురభిప్రాయం లేదు, ఇప్పుడు లేదు అని మనం సేవ చేయడం ఆయన ప్రోత్సహిస్తాం. కొంచెం వేరే వేరే వ్యతిరేకంగా మాట్లాడాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ నాకు పెళ్ళయింది, నేను పరిచయం చేస్తా ఉన్నాను. ఒక్కొక్క మా ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు ఆయన. పెద్ద నేను లేను, క్యాంపులో ఉన్నాను. సిస్టమ్ బయట చీపులు తీసుకొని శుభ్రం చేస్తారు పొద్దున్నే. పెద్ద ఆయన పోతా ఉన్నాడు, అయ్యా వందనాలు అయ్యా చెప్పిద్దా. ఆ వందనాలు అన్నాడు. కట్టి లోపలికి వచ్చి కింద కొట్టాను. ఆ వేడు దగ్గర నిలబడుకొని ఆయన చెప్పి మాట్లాడు. నాకు చెప్పి చేస్తూ వచ్చినాడు, అమ్మా నేను ఇంటికి రావద్దు అన్నాడు.
ఏమయ్యా ఎందుకు రావడం? మీ భర్త గురించి నేను చాలా చిన్నగా చేయాలనుకున్నాను. ఆ అబ్బాయి మంచోడు, నేను సులువుగా చెప్పి ఇంట్లోకి